హాయ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హియర్ ఐయామ్‌ని. మీరందరూ చూసారు కదా! నేను యూకేకొచ్చిన తర్వాత ఫస్ట్ జరిగిన పండగ వినాయక చవితి. అయితే వినాయక చవితిని మీరందరూ కూడా లైవ్‌లో చూసారు. పూజ మాత్రమే చూసారు కదా! అయితే పూజకి ముందు జరిగే పనులన్నీ కూడా చూపిద్దామనేసే మేము ఎవరెవరు ఎలా చేసాము అనేదే అనమాట ఈ వీడియో. ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకొనొచ్చాము. ఇవంతా గూడా మధ్యాహ్నం లంచ్ కోసం జేస్తున్నారు. బగారా రైసు, వంకాయ కర్రీ, ఇంకా సాంబార్ 3 అనమాట. ఇంకా మార్నింగ్‌కైతే ఇంకా పులిహోర, దద్దోజనం ఇవే సరిపోతాయి. ఇంకా ప్రసాదాల దగ్గరకొస్తే మాత్రం 9 రకాల ప్రసాదాలైతే మేము చేసాము దేవుడి కోసం. గుగ్గుళ్ళు, వడలు, కుడుములు, దద్దోజనం, పులిహోర, పాయసం. వడల్లోనే 3 రకాల వడలు చేసాము. అన్నీ కూడా నీట్‌గా ప్యాక్ చేసేసాము. ఇంకా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అయితే దేవుడి దగ్గరికి వచ్చేసాం. ఇది ఒక పెద్ద పబ్లిక్ పార్క్. ఇక్కడ మనం పర్మిషన్ తీసుకొని ఇట్లా ఒక చిన్న టెంట్ వేసుకొని ఇక్కడ దేవుడినైతే పెట్టాలనుకున్నాము. సో, ఫస్ట్ పసుపు నీళ్ళు చల్లి దేవుడినైతే అక్కడ పెడదాము అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ డెకరేట్ చేస్తున్నారు. మనం ఆ టేబుల్ అయితే పెట్టేసాం దేవుడిని పెట్టడానికి. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ డెకరేట్ చేసేసిన తర్వాత ఇంకా దేవుడిని పెట్టామంటే చాలా బావుంటుంది అనేసి పెడుతున్నారు. ఇంకా అందరూ కలిసి పూజకి సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్కటే రెడీ చేస్తూ ఉన్నాము. ఇక్కడంతా చూస్తుంటే మన ఊర్లో పండగ చేసేటప్పుడు ఎలా అయితే అందరూ హడావిడిగా అలా చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంది. ఇంకా మా ఆయన వాళ్ళంతా కూడా పంచామృతం కోసం ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నారు. చాలా ఓపికగా అందరూ కూర్చొని చేస్తున్నారు. పండగ అంటేనే ఓపిక వచ్చేస్తుంది అనుకుంటాను. ఎందుకంటే జనరల్‌గా మన డైలీ టైంలో ఇంత ఓపికగా ఏది చెయ్యరు. బట్ పండగ అనేసరికి ఎవ్వరైనా కూడా కూర్చొని అన్నీ నీట్‌గా చేద్దాము అని చేస్తుంటారు. మేబీ పండగలకు ఉండే స్పెషాలిటీ అదే అనిపిస్తుంది. అందరూ చక్కగా లంగా ఓణీలు, చీరలు, షర్ట్, పంచెలు కట్టుకొని ఎంత కళకళలాడుతున్నారో. పండగ వాతావరణం అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. దేవుడిని పెట్టే ముందు అరిటాకు పెట్టి అందులో బియ్యం వేసి తర్వాత దేవుడిని మనం తీసుకొనొస్తాము. వినాయకుడికి గుంజీలు తీస్తూ ఉంటాం కదా! ఎందుకు తీస్తామంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నేను జస్ట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రము వినాయకుడు లడ్డులాగుంది, ఇదేదో బాగుంది అని చెప్పేసి నోట్లో వేసేసుకుంటారనమాట. అయితే శ్రీ మహావిష్ణువు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ అంటే అది నేను తినేసాను అంటే నాకు ఇచ్చేవా అంటే నేను ఇవ్వను అని చెప్పేసి మొండికేస్తారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు గుంజీలు తీస్తారు. గుంజీలు తీసినప్పుడు వినాయకుడు నవ్వి ఆ సుదర్శన చక్రము నోట్లో నుండి వచ్చి బయటపడుతుందనమాట. సో అప్పటి నుండి అట్లా అంటే మనం గుంజీలు తీసామంటే వినాయకుడు సంతోషంగా ఫీల్ అయ్యి మనకు వరాలు ఇస్తారు అనేసి ఒక చిన్న నమ్మకము. ఇంకా చదువుకునేటప్పుడైతే ఇంకా మనము బుక్స్ని పెట్టి పూజ చేసుకుంటాం. మంచి చదువుని ప్రసాదించమనేసి వేడుకుంటాము.
परिपूजिता माचमानां देवतुभ्यं दत्तं मया प्रभो श्रीमहागणाधिपतये नमः। मुखे आचमनीयं समरण्डि मधुपर्कं दधि क्षीरसमायुक्तं मध्वाग्येन समन्वितं मधुपर्कं। పూజ అయిపోగానే భోజనాలు స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, అన్నీ ఫుల్ వెరైటీస్, అప్పడాలు, పప్పు వడ, గుత్తొంకాయ కర్రీ, సాంబారు, ఇంకా అది పెరుగు, బగారా రైస్, కేసరి, పులిహోర. ఈ అప్పడాలే ఫస్ట్లో మనం చూసినవి. ఇంకా ఇవి ఉద్ది వడలు. అందరూ ప్లేట్స్ పెట్టుకొని అయితే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ పులిహోర కోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. ఇలా చాలా సంతోషంగా అయితే మా భోజనాలు అయితే అయిపోయినాయి. స్వామివారి నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో దానికోసం అనేసే టెంకాయ కొట్టి ఇంకా అందరు రాలేదు. సో దానికోసం అలా కదిలిచ్చి పెట్టేద్దాము అని చెప్పేసి ఉన్నాము. పెట్టే ఆ సైడ్ ఈ సైడ్ పెట్టే చాలు. పువ్వు వచ్చింది. జస్ట్ మూవ్ చేసాను చాలు. పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ పెట్టేసాను ఆడే. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో. Today is our Indian tradition festival, Lord Ganesha. So we celebrate. This is South Indian people. Did you want to taste some? I shouldn't have a Korean food. Before I came here, we had a big dinner. But If you want just a bit, try the less small nuts. I love to, but yeah, I think that he's about king. This is the first time we celebrate the last 4-5 years. We are Really? here. Yeah. Wow. So now we are finished. Actually, we do in the India 3 days, 5 days, 7 days, 9 days like this. What was the name? It's a Lord Ganesha. Lord Ganesha. Lord Ganesha. Lord Ganesha. Lord Ganesha. Yeah. Is it what kind of a festival is it? Is it kind of colors? Yes, we do now colors. We are waiting for our friends. We do celebrate like colors, everything. Yeah. I see. Yeah. Oh, We'll wow. do now. That's why waiting for our friends. They are on the So way. you're going to do. So now we do all put colors on the top. When did you start? This morning. But bit late we started actually. I see. Yeah. Okay. We don't want to disturb you. Yeah. No. No, if you like to have something, please have it. Excuse me. Just so, do you have any allergies? No, I love Then you can have it anything. sure? Sure. Oh, we're lucky today. He will give you. Very lucky. I like the Indian food. Lucky. Sweetie. Korea. I'm out. Yeah. Thank you. Yeah. Take care of you. Thank you very much.
We're lucky. నో ప్రాబ్లం Oh my god. Oh my god. థ్యాంక్ యూ Thank you. Very kind. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్ Bye bye. థ్యాంక్ యూ బాయ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫుడ్ ఇచ్చేసరికి. అంటే వాళ్ళకి కొత్త కదా మన తెలుగు ఫుడ్. సో అలా ఇంకా నిమజ్జనం చేయడానికి స్వామివారి కోసం పల్లకినైతే రెడీ చేస్తున్నాము. వేలంపాట అయిపోయిన తర్వాత స్వామివారిని తీస్తున్నాము. మీరందరూ నాకు తెలిసి జై బోలో గణేష్ మహారాజ్ కి 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 జై బోలో గణేష్ చూగిచి పెట్టాలా నిక్కి ముందు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై స్లోగా జై బోలో గణేష్ जय बोलो गणेश महाराज के जय. అన్న